హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నేను చెప్పబోతున్నది ఒక హెల్తీ లడ్డూస్ అనమాట. అవేంటంటే మన వెయిట్ లాస్కి, హెయిర్ గ్రోత్కి చాలా బెస్ట్. ఈ నల్ల నువ్వుల్ని మనం బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో మనం సైడ్కి ఉంచుకుంటున్నాము. నల్ల నువ్వులు అనేవి వేడి చేస్తాయి అనుకుని చాలామంది ఎక్కువగా వాడరు. సో అలాంటి వాళ్ళు వీటిని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్, ఇవేంటంటే బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడాలన్నమాట. ఇప్పుడు వేయించుకున్న వాటిని మనం బాగా పౌడర్ చేసుకోవాలి. మనం మిక్సీ సహాయంతో బాగా పౌడర్ అయిపోవాలి. బాగా పౌడర్గా చేసుకోండి. ఎందుకు వేయిస్తామంటే అది మీరు పచ్చివి వేస్తే కానీ మీకు ముద్దలా అవుతుంది. వేయించేసుకుంటే బాగా పొడిగా ఉంటుంది. వేయించి కాస్త చల్లారాక వేసుకొని బాగా పొడి చేసుకొని బాగా కలుపుకోండి. కొబ్బరిని ఇలా వేయించుకున్న తర్వాత దానికి కూడా మనం మిక్సీలో పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మూడింటిని బాగా కలిపేసి ఉంచుకోవాలి. సైడ్కి ఉంచుకున్న తర్వాత మళ్ళీ మనము బెల్లం పాక అనేది పట్టుకోవాలి. ఇందులోకి బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి అది బాగా కరిగేలాగా చూడాలి. బాగా కరిగేశాక ఆ బెల్లం పాకాన్ని మంచిగా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత అందులో కొంచెం గీ వేసాక ఇలాచి అనేది బాగా దంచేసుకొని మనం అందులోకి వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత బాగా అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మనం బాగా కలుపుతూ ఆ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పౌడర్ బాగా ఆ పాకం అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. ఫుల్గా అలాగే స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 to 5 minutes బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ మనం శనగిత్తనాలు బాగా వేయించుకొని దాన్ని కూడా బాగా పౌడర్ పట్టేసి అందులో వేసి మనం ఇంకా బాగా కలిపేసుకోవాలి. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పూర్తిగా బాగా కలుపుకోవాలి మనం మొత్తము. ఇంకా నెక్స్ట్ వీటితో మనం లడ్డూస్ అనేవి చేసేయచ్చు అనమాట. ఒక ప్లేట్లో కాస్త నెయ్యి అనుకొని చేయికి అనుకొని కొంచెం కొంచెంగా చేతిలో తీసుకుంటూ కొంచెం కొంచెంగా మనం లడ్డూలాగా రౌండ్గా చేసేసుకుంటాము. మొత్తం ప్లేట్ మొత్తం అలాగే చేసేసి ఒక గంట సేపు మనం వాటిని అలాగే ఉంచేసి ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాం. 3 to 4 months వరకు మనం వీటిని స్టోర్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.